హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు కొంచెం వీడియో ఒక 8 మినిట్స్ ఉండొచ్చు, 8 to 9 మినిట్స్. ఎందుకంటే కొంచెం మాట్లాడుతుంది దీని గురించి. సో ఏం లేదు, నిన్న ఇప్పుడు మన మంత్లీ లెవెల్స్ కింద మనం ఏది 3 మంత్స్ ఏదో ఉంటాయి కదా ఈ లెవెల్స్. ఓకే, జస్ట్ రైట్. ఇది బ్యాంక్ నిఫ్టీ. సో ఇదైతే ఇది ఏమనుకున్నాం అంటే ఈ లెవెల్ ఈ క్యాండిల్ కిందకు వచ్చేటప్పుడు నా BTST సిఈ ఎగ్జిట్ అయిపోయినా. నన్ను ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ ఆ లో ఏదైతే ఉందో అది కన్ఫ్యూజ్ చేయటం వల్ల ఎగ్జిట్ అయినా. లేకపోతే 3 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. సో ఆ సిఈ ఉన్నట్టయితే ఈరోజు ఎగ్దమ్ ఉండేది. సో కానీ ఏదైతే మనం తీసుకుంటామో నేను దానికే స్ట్రిక్ట్గా రూల్ ఫాలో అయ్యి ఉంటా. ఇది వచ్చినప్పుడు ఇక్కడ కూడా పిఈ ఎంట్రీ ఇచ్చా కదా. ఈ క్యాండిల్ పిఈ ఎంట్రీ ఇచ్చాగానే ఇది ఆ, ఎలా ఉండాలి అంటే అసలు మనకి ఈ క్యాండిల్ ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ ఒకవేళ పైకి వెళ్ళేదైతే కిందకు వచ్చేదైతే ఇలా వచ్చి కూడా ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. ఇక్కడ ఎప్పుడైతే వస్తుందో ఎగ్జిట్ అవుదాం అనుకున్నా. కానీ ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడే చెప్పా, ఈ క్యాండిల్ కనుక ఈ లైన్ అబోవ్ వస్తే అసలు ఆగదు. ఫస్ట్ టార్గెట్ ఇది, మళ్ళీ దాన్ని క్రాస్ చేసిందంటూ కూడా వెళ్ళిపోద్ది అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ నేను 7 పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చా ఇక్కడ. ఇది వచ్చి BTST నేను 390, అంటే నేను 50 పాయింట్స్ ప్లస్ చూసినా కానీ 10 పాయింట్సే తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు అది మ్యాటర్ అది కాదు. ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఆల్రెడీ మంత్లీ లెవెల్స్లో అది చాలా లాంగ్ వెళ్ళిపోయింది. ఆ, ఏంటి మనకి, ఎక్స్క్యూజ్ మీ, ఓకే, ఏమైందంటే మంత్లీ లెవెల్స్లో గుర్తుందా, లాస్ట్ మనం ఓన్లీ వీక్లీ లెవెల్స్తోనే ట్రేడ్ చేసుకుంటూ వచ్చాం అలాగా. ఇది అంతా వీక్లీ లెవెల్స్ ఏరియా అప్పుడు మనకి. సో ఇది మొత్తం వీక్లీ లెవెల్స్తోనే ట్రేడ్ చేసుకుంటూ వచ్చాం. కానీ మంత్లీ లెవెల్స్ వైజ్ ఇది క్రాస్ చేసి వచ్చేసింది ఏది ఆఫ్టర్ సైడ్ వేస్ తర్వాత. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది కదా. అయితే ఇప్పుడు సేమ్ ఇంకా 3 డేస్, ఈ రోజుతో 3 డేస్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ మంత్లీ లెవెల్ జాన్వరి క్యాండిల్ అనేది ఈ లెవెల్స్ ఇన్సైడ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఇది అందుకే నేను ఈ లాజిక్ తోనే, ఒకవేళ మన మంత్లీ అంటే మన లెవెల్స్ క్రాస్ చేసి అవుట్ ఆఫ్ ది లెవెల్స్ వెళ్ళిందంటే అది 1000 పాయింట్స్ పోయినా నేను దాన్ని ఇంకా చార్ట్ చూడను అని చెప్తా. ఎప్పుడు వీక్లీ లెవెల్స్ క్రాస్ చేసి వెళ్ళినా, మంత్లీ లెవెల్స్ క్రాస్ చేసి వెళ్ళినా ఇంకా వేరే లెవెల్స్ ఏం చూడము. లేదా డే లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేయటమే. నేను ఇంట్రాడే ఇప్పుడు చేయట్లేదు కాబట్టి, సో నేను స్వింగ్ ట్రేడ్స్ తీసుకుంటాను కాబట్టి ఈ లాజిక్ వైజ్ నేను సిఈ హోల్డ్ చేసింది. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి BTST సిఈ వేసినో 3 డేస్ బ్యాక్, ఈరోజు అదే జరిగింది కానీ మిస్ అయిపోయింది అంతే ఇంకా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి మంత్లీ లెవెల్స్ ఇది కదా. సో మంత్లీ లెవెల్స్ ఆపేసి వీక్లీ లెవెల్స్లో మనకేమైంది, వీక్లీ లెవెల్స్లో ఎక్కడ క్లోజ్ చేశారు ఇది, ఎగ్జాక్ట్లీ సెల్ రివర్సల్ దగ్గర క్లోజ్ చేశారు. ఇలా క్లోజ్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఏదర్ గ్యాప్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ కేవలం ఇది మనకి మంత్లీ లెవెల్స్ క్రాస్ చేసి వచ్చింది కాబట్టి ఇది కూడా జరిగిందనమాట. సో ఇది ఇక్కడ నుంచి ఈరోజు గ్యాప్ అప్ వేస్తే ఎలా ఉంటుంది తెలుసా. ఫస్ట్ మనం అనుకునే లెవెల్లో వచ్చి 3 మంత్స్ పెట్టి చూద్దాం. సో యా, ఇది ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఇది పెడుతున్నా. ఓకే, ఇది అలాట్, ఇది తీసేద్దాం. ఈ అలాట్ తీసేసి ఇక్కడ అలాట్ పెడదాం. ఇక్కడ అలాట్ పెడదాం. ఓకే, సో ఇది ఈ లెవెల్ బిలో ఉంటే చెప్తాను, మన వ్యూ చెప్తాను ఇది ఈ రోజు ఏం జరిగిద్దో. ఈ లెవెల్ బిలో ఉంటే మనకి ఈ లెవెల్ నుంచి వెళ్ళిపోవచ్చు పైకి. ఓకే, ఎక్కడి వరకు వెళ్తుంది, మంత్లీ లెవెల్స్ ఉన్నాయి కదా. మంత్లీ లెవెల్స్లో ఇంకా ఇది క్లోజ్ చేస్తున్నా. జస్ట్ ఇది వీక్లీ ఉంచుతాను. ఓకే, ఈ 3 మంత్స్ తీసేస్తున్నా.
ఎందుకంటే 3 మంత్స్ క్యాండిల్ జస్ట్ మనకు ఓపెనింగ్ చూపిస్తాడు ఇక్కడ అంతే. ఈరోజు చూపిస్తే. కానీ దీని బిలో ఉంటే ఇదే జరిగిద్ది. ఎక్కడి వరకు? ఈ ఏరియా వరకు. ఈ ఏరియా నుంచి ఒకవేళ డౌన్ వచ్చినా ఈ ఈ 3 డేస్‌లో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉంది కదా! ఈ 3 డేస్‌లో ఇక్కడికి తీసుకెళ్తారేమో చూడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 25,720 మన లెవెల్ ఉంది కదా! ఇక్కడ నుంచే బీటీఎస్ టు పీఈ సైడ్ అనుకున్నాం. ఇక్కడ నుంచి చెప్పి ఈ సైడ్ అనుకున్నాం. ఈ లెవెల్ ఒక 1 వీక్ బ్యాక్ వీడియో చూడండి. సో, ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారేమో. అయితే ఈ లెవెల్ అనేది ఇప్పుడు ఓపెనింగ్ ఇక్కడే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. లేదా ఈ లెవెల్స్ మధ్యలో ఓపెనింగ్ ఉంది అంటే మాత్రం వద్దు వేస్ట్. ట్రేడ్ సైడ్ వేస్ టు అప్ ఉందాం. ఓకే. సైడ్ వేస్ టు అప్ ఉందాం. ఈ లెవెల్ బిలో ఉంటేనేమో ఇదే జరిగిద్ది. డౌన్ వచ్చి ఇలా. అదే ఈ లెవెల్ అబోవ్ ఉంటేనేమో ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యాక మేబీ యాహ్! ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ రీటెస్ట్‌లో తీసుకోవటం బెటర్. అప్ సైడే ఎళ్ళిద్ది. గ్యాప్ ఫిల్ చేయదు. ఓకే. సో, అది మన అనాలిసిస్ నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుంది? బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ఇందులో ఎవరైనా ట్రేడ్ చేస్తారో లేదో మనకు తెలియదు గానీ, ఇది ఓకే. ఇది ఏమైంది? ఫస్ట్ మంత్లీ లెవెల్స్ పెట్టి చూద్దాం. సో, ఇది మనం అనుకున్నదే. ఏది? నిన్న ప్రీ అనాలిసిస్ వీడియోలో నేను ఇది క్లియర్‌గా దీని గురించి మాట్లాడాం. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. సో, ఈ జోన్ నుంచి అబోవ్ అంటే ఈ లెవెల్ అబోవ్ ఉంటే ఇంకా వీక్లీ లెవెల్స్ కోబ్రా గూడా దీని అబోవ్ ఉంటే కోబ్రా నుంచి పైకెళ్ళిద్ది అనుకున్నాం. సో, ఎగ్జాక్ట్‌లీ మనకి కోబ్రా ఎక్కడొచ్చింది? ఈ ఏరియాలో ఎక్కడో వచ్చినట్టుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని జంప్ ఇంకా. అయితే నేను బాగా ఈ ఎప్పుడైతే ఈ లో చేసిందో నాకు ఈ లో మీద మాత్రం కాన్ఫిడెంట్ లేదు. ఎందుకు అంటే, ఈ లో చేసింది గదా! దీని ఎఫెక్ట్ ఉంటది పక్కాగా. ఈరోజు ఏదో మనకి మార్కెట్ దాన్ని మంత్లీ లెవెల్స్ అంటే నిఫ్టీలో ఆగేస్తున్నారు పైకి. ఇది గూడా మరి ఎక్కడుంటదో మంత్లీ లెవెల్స్ వైస్‌గా ఇది మంత్లీ గదా! జాన్ మంత్ లెవెల్స్ ఇవి. ఇవన్నీ. ఇవన్నీ. సో, ఇది ఒకవేళ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ చేస్తారా? లేదా ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ చేస్తారో చూడండి. చూస్తే దాన్ని బట్టి ఇంకా వీక్లీ లెవెల్స్ ఎక్కడున్నాయి దీని దాన్ని చూసుకొని ఎళ్ళిపోవటమే. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. నిన్న ఇది క్రాస్ చేసింది. ఆల్రెడీ వీక్లీ లెవెల్స్ క్రాస్ చేసింది. సో, ఇది మంత్లీ కోబ్రా ఇంపార్టెంట్ ఈరోజు. లేదా ఇక్కడ ఈ మధ్యలో యెల్లో లెవెల్ గూడా ఉంటదొకటి. యెల్లో డాటెడ్ లెవెల్ గూడా. దానికి గూడా పెట్టేద్దాం అలర్ట్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ అక్కడే వచ్చిందో చూద్దాం. యాహ్! అక్కడే వచ్చింది. 50% లైన్ గదా! సో, ఇవాళ వీక్లీ లెవెల్స్ జస్ట్ ఈ లో మార్క్ చేసుకోండి వీక్లీ లెవెల్స్‌లో. దీని అబోవ్ ఉంటే మాత్రం యెల్లో డాటెడ్ లైన్ నుంచి మళ్ళీ కోబ్రాకొచ్చి మళ్ళీ జంప్ ఇవ్వొచ్చిది. ఇదే జరిగిద్ది ఈరోజు. ఇంతకు మించి ఏం జరగదు. నిఫ్టీ ఇంట్రెస్ట్‌గా ఉంది. చూద్దాం. ఎందుకంటే నిఫ్టీ మాత్రం మనం సపోర్ట్ తీసుకుందని అనుకున్నాం. 2 హవర్స్‌లో కరెక్ట్‌గా అది మంచి ప్రైస్ యాక్షన్‌తో ఎళ్ళిపోతుంది గానీ, ఇది కన్‌ఫ్యూజ్ చేయటం వల్ల నా బీటీఎస్‌టీ ఎగ్జిట్ అయిపోయాను. సో, దీన్ని జూసి అందులో ఎలా ఎగ్జిట్ అయ్యాను అంటే, అది ఇంకా అంతే. ఎందుకంటే, యాష్ లైన్ దగ్గర క్లోజ్ చేశారు. ఇది మన నిఫ్టీ. సో, ఇదొచ్చి ఔట్ ఆఫ్ ది లెవెల్ వీక్లీ లెవెల్స్ ఎళ్ళింది. సో, ఈరోజేదో మనకి లెవెల్స్ క్రాస్ చేసి ఎళ్ళటం వల్ల దాన్ని 2 డేస్ బుల్ సైడ్ తీసుకెళ్తారేమో గానీ, స్టిల్ నేను బేర్ సైడ్ అయితే ఆహ్, నాకు కాన్ఫిడెంట్ ఉంది. చూద్దాం. అది ఎక్కడన్నా సిగ్నల్ కనిపిస్తే బేర్ సైడ్ నేను అప్డేట్ ఇస్తా. ఓకే. సో, అప్పటినుంచి మనం మళ్ళీ బీటీఎస్‌టీ పీఈ సైడ్ ఉండొచ్చు. ఆహ్, ఏమవుతదో చూడాలి. ఓన్లీ ఈ లోన్ బేస్ చేసుకొని నేను ఈ మాట చెప్తున్నా. ఓకే. ఓకే ఫ్రెండ్స్ మరి. ఇంకా వేరే ఏం లేదు. ఇవన్నీ తర్వాత చూద్దాం లైవ్‌లో ఇంకా. బాయ్ ఫ్రెండ్స్.